ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది చెప్పమని చెప్పి మనం అడగాల. ఇవాళ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని నేను చూసినా ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అయిపోతుంది, అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి. నేను అడుగుతున్నా, రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, బ్యాంక్ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా, చెప్పుకున్నాడు అధికారులకు కాదు, పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి, పట్టి నిలదీయండి. అవసరమైతే గల్లా బట్టి అడగాలి. ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇడిచి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు పాపం? ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినరు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదల నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో 2 ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట 2 ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే,